హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే. మీరు చూస్తున్నారు చేసేస్తాను ఆశా కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో ఈవినింగ్ స్నాక్స్ అండి. చిన్నపిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి. ఈ స్నాక్స్ చేసి పెట్టండి, మిమ్మల్ని సూపర్ అనుకుంటే అప్పుడు అడగండి. చూడండి, ఇప్పుడు ముందుగా నార్మల్గా నేను కర్రీకి వాడే ఆలూనే తీసుకున్నాను. ఇక్కడ 1/2 కిలో. ఈ ఆలూని వచ్చేసి మీరు పైన ఉన్న పీల్నంతా చూడండి ఇలా శుభ్రంగా తీసుకోవాలి. వీటిని చిన్న క్యూబ్స్ లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజులో మీరు కట్ చేసేసుకొని శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా తీసుకోవాలండి. వాటర్ అయితే ఉండకూడదు అసలు. చూడండి, వీటిని తీసుకున్న తర్వాత ఇందులోకి మనము 1 స్పూను కారంనైతే యాడ్ చేసేసుకుందాం. 1 స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల మసాలా, అలాగే 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా కూడా తీసుకుందామండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను గరం మసాలా కూడా తీసుకుంటున్నాను. ఇవే స్పైసెస్ ఇంట్లో ఉన్నవి మాత్రం వాడుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చిటికెడు పసుపును తీసేసుకోండి. చూడండి, నేను మసాలాలో మీకు వేలుతో చూపిస్తున్నాను, ఎందుకంటే నేను జీలకర్ర పొడి యాడ్ చేయడం స్కిప్ అయింది కాబట్టి. ఓకేనా, వీటినైతే ఇలా చేతి వేళ్ళతో బాగా కలపండి. ఇలా కలపడం వల్ల ఈ స్పైసెస్ అంతా కూడా మీకు ఆలూకి మంచిగా పడుతుందన్నమాట. ఇలా పట్టిన తర్వాత ఇందులోకి సరిపడంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఫ్రెండ్స్, సాల్ట్ యాడ్ చేయడం వల్ల కొద్దిగా వాటర్ ఊడుతుందన్నమాట. మీరు ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ అండి, అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా తీసుకోండి. బియ్యం పిండిని కూడా తీసుకొని వీటినన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా చేతి వేళ్ళతోనే వీటన్నిటికీ ఆలుకు మొత్తం కూడా పట్టేలాగున పట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి నేను చిటికెడు ఫుడ్ కలర్ని అయితే తీసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అన్నమాట. మీకు ఇష్టం ఉంటే తీసుకోండి. నేను వీడియో కోసం చేస్తున్నాను కాబట్టి యాడ్ చేసేసాను. మీరు అప్పటికప్పటికి పిల్లలు ఇంట్లోకి చేసుకునే స్నాక్స్ కోసం అయితే స్కిప్ చేసేయండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తూ ఈ ఆలునైతే మొత్తము స్పైసెస్ పట్టేలాగున కలిపేసుకోవాలన్నమాట. జస్ట్ కొద్దిగా అలా వేళ్ళతో అంటూ కలపాలండి. ఎక్కువ వాటర్ వేసి కలుపుకోకండి. ఇలా కలిపిన తర్వాత మీకు వాటర్ అనేది ఊరినట్లయితే ఉప్పు వేయడం వలన మీ దగ్గర 1 స్పూన్ మైదా ఉంటే కలిపేసుకోండి. ఒకవేళ మైదా లేదు, మాకు ఇష్టం లేదు అనుకునే వాళ్ళు కార్న్ఫ్లవర్ బియ్యం పిండితో టైట్గా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత, బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి, ఆలునైతే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్లో వేసి ఒకసారి 50% ఫ్రై చేసి మళ్ళీ ప్లేట్లోకి తీసుకొని మరలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్లిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసిన ఆలునే మళ్ళీ సెకండ్ టైము ఆయిల్లో వేసి క్రిస్పీగా మీరు ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల 2 టైమ్స్ ఈ ఆలు అనేది క్రిస్పీగా తయారై మనకు నములుతుంటే మంచి టేస్టీగా తయారైపోతుంది. చూసారా, ఎంతో టేస్టీగా ఆలు ఫ్రై అయితే తయారైపోయిందనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కంపల్సరీగా నచ్చుతుంది. మీరు ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ, చాలా సింపుల్ స్నాక్ ఐటమ్ అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. మీరు ఈవినింగ్ టైం కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవకండి. చూసారు కదా ఫ్రెండ్స్, కంపల్సరీగా మీకు నచ్చుతుంది. మీరు ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవకండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం వల్ల మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.